హలో నమస్తే, నేను అశోక్. ఈ మధ్య మయసభ అనేటువంటి ఒక సిరీస్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారుతుంది. రాజకీయ పరంగా సినిమా వచ్చిందా, లేదంటే రాజకీయానికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాల మీద ఆ సినిమాని తెరకెక్కించారు దేవా కట్ట గారు. అయితే దీంట్లో ఒక క్యారెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మెయిన్గా రాజారెడ్డి గారు, పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి తాత, రాజశేఖర రెడ్డి గారి తండ్రి, ఆయన క్యారెక్టర్ని చేసినటువంటి ఇప్పుడు ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఏంటి ఎవరు ఈ వ్యక్తి, ఇలాంటి ఒక మాస్ ఎలివేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ని ఇలా చేయడానికి గల సంబంధించి ఎందుకు జరుగుతుంది, దేవా కట్ట గారు ఎందుకు ఆయన్ని ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఆ రాజారెడ్డి గారు అలియాస్ శంకర్ మహంతి గారు నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మహంతి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. చాలా సంతోషం మీరు రావటం మా స్టూడియోకి, మీతో ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా సంతోషం. సో నేను ఈ శంకర్ మహాంతి అని కంటే కూడా నేను రాజారెడ్డి గారు అంటేనే ఎక్కువ, అంటే శివారెడ్డి గారి సినిమాలో, కానీ మీ అసలు క్యారెక్టర్ ఏమో రాజారెడ్డి గారు. ఫస్ట్ దేవా కట్ట గారు మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు అని ఉన్నారండి. ఆయన అప్పుడు నాకు దసరా మూవీ రిలీజ్ అయ్యి ఉంది. ఓకే. అక్కడ నాకు ఒరిజినల్ మిస్మది ఉంది. అది నా కిరణ్ గారికి ఏంటంటే నా పట్ల నా ప్రొఫైలు ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఉంది. అది చూసిన దగ్గర నుంచి ఆయన, మహంతి గారు మీకు సరిపడా పడాలి, మామూలుగా కాదు అని ఏదో ఒక అభిమానం నా మీద ఆయన పెట్టుకున్నారు ప్రత్యేకంగా. మామూలు క్యారెక్టర్స్ ఉంటే నన్ను ఎప్పుడు ఆడిషన్ పిలవలేదు ఆయన. ఇప్పుడు దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, ప్రొడ్యూసర్స్ విజయ హర్ష గారు ఈ మై సభ కోసం ఆడిషన్స్ కండక్ట్ చేస్తూ వందల కొద్ది క్యారెక్టర్స్ ఉన్నాయి అశోక్ గారు. ఇందులో ఒక డిపార్ట్మెంట్ 15-20 మంది ఉన్న కూడా కాదు, అంతమందిని యాప్ట్గా చూసుకోవాలనే దగ్గర ఏంటి ఆయన కథలో ఉన్న వ్యక్తులు. ఓకే. అప్పుడు ఏం చేశారంటే డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారిని ఆ బాధ్యతలో ఒక 100 వరకు క్యారెక్టర్స్ అప్పచెప్పారు. అందులో ఆయన ఒక శంకర్ మహంతికి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలనే ఒక తపన దీనిలో ఈ శంకర్ మహంతిలో ఆ శివారెడ్డిని మొదటగా చూసింది డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు. ఓకే. శివారెడ్డి అలియాస్ రాజారెడ్డి. ఆయన ఎవరండి? రాజారెడ్డి అంటే మీరు చేసిన క్యారెక్టర్. శివారెడ్డి సార్, అశోక్ గారు శివారెడ్డి, మా దేవకట్ట గారు శివారెడ్డి. అంతే, రాజారెడ్డి గారు అని పిలవకూడదు. అంతే కదా సార్. మీరు అందరు బాంబులు శివారెడ్డి అనేది అదే కదా, నా బసిరెడ్డి క్యారెక్టర్ అనిపించారు దేవా గారు. అలా కిరణ్ గారు చేయటం, కో డైరెక్షన్ మన కిరణ్ జయకుమార్ గారు ఇమ్మీడియట్గా ఆయన సాటిస్ఫై, నన్ను ఓకే చేసుకోవడం, దేవా సార్కి చూపించడం, సరే దేవా గారు కూడా ఓకే చేయటం, ఆ రకంగా ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది. బేసిక్గా ఈ ఏజ్లో ఎవరైనా ఎందుకు ఈ సినిమాలు, ఆల్రెడీ మనం 6-10 వయసుకు వచ్చేసాం, ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ 3 పూటలు ఇంట్లో వాళ్ళు పెడతారు, తినేసి కూర్చుందాం, 4 సినిమాలు 4 కాలక్షేపాలు, సాయంత్రం 9ంటికి ఈటీ వార్తలు చూసి పడుకుందాం అనుకుంటారు. ఈ వయసులో ఎందుకు ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు, దట్టు కూడా అంత మాస్ ఎలివేషన్, రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని మీరు చేశారు. తర్వాత ఏమన్నా తేడా పడితే దాని తర్వాత ఏం జరుగుతుందో మనం చూసాం కదా చాలా సినిమాలు. ఎప్పుడు అలాంటివి అనిపించలేదా? లేదండి, ఎందుకంటే నేను ప్రకృతిలో ఉంటా. భగవాన్ రమణ మహర్షి అరుణాచలం అంటారే, ఆయన ఐడియాలజీ, ఆయన దీన్ని నడిపిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరుతుంది, ఎవరెంత అడ్డుకున్నా ఆగదు, జరగకూడనది జరగదు, ఎవరెంత ప్రయత్నించినా జరగదు, ఇది సత్యము. కనుక ఊరక ఉండుటే ఉత్తమం. ఊరక ఉండమంటే నా గదిలో నేను కూర్చుంటే ఎలా అండి? అశోక్ గారు పిలిచారు, ఏహాకొచ్చి ఇంటర్వ్యూ అడిగారు, అభిమానంగా పిలిచినప్పుడు రావడం బాధ్యత. ఇది ఆ జరగవలసిన పనులు జరుగుతున్నట్టే, కానీ ఊరకే కూర్చోమన్నారుగా రమణ మహర్షిని, ఇంట్లో కూర్చోవడం కాదండి. అది ఆయన చెప్పే ఊరక. ఓకే. అలా జరగాల్సింది ఆ తత్వంలో భయపడేది ఏమి ఉండదు కదండి. దేనికైనా సరే జరగవలసిందే జరుగుతుంది, దానికి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఆ తత్వం అంత పవర్ అన్నమాట. సో రమణ మహర్షి సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు, ఆచరించడమే ఆధ్యాత్మికత. అది ఇక్కడ తెలిసిన వరకు. ఎందుకు రమణ మహర్షి గారు అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు మిమ్మల్ని? నేనెవరు అనేది 2016కి మొట్టమొదటిసారి దర్శించుకోవడం జరిగింది అశోక్ గారు. దానికి 1986 నుంచి ఆయన నన్ను హంట్ చేస్తున్నారు. ఓకే. మాకు గుడివాడ నా నేటివ్ ప్లేస్, అక్కడ లక్ష్మీనారాయణ ప్రెస్ అని ఉండేది. మా తమ్ముడు నేను కలిసి పెట్టుకున్నాం. వాడు కంపోజింగ్ అండ్ ఆల్ ఇన్ వన్ ప్రింటింగ్ వర్క్స్లో. దాంతో మాకు అక్కడ గుడివాడలో రమణ ఫాలోయర్స్ చాలామంది ఉన్నారు. రమణ జీవితం ఒక పత్రిక పెట్టుకున్నారు వాళ్ళు. అది మాకు ప్రింటింగ్ రావడం, ప్రూఫ్ రీడింగ్ నా డ్యూటీ పడింది.
ఆ చదువుతున్నప్పుడు అదంతా నేనెవడను, అసలు నేనెవరేంటి, అప్పుడు నాకు 25 ఏళ్ళ వయసు అశోక్ గారు. అది బాగా అట్రాక్ట్ చేసింది. ఆ కథ, ఆయన జీవితం విధానం, ఆయన ఇదంతా చూస్తే డిఫరెంట్గా ఉంది. అది బాగా నన్ను అట్రాక్ట్ చేస్తే 86 నుంచి 30 ఏళ్ళ గ్యాప్ తర్వాత 2016కి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఈ 30 ఏళ్లలో జరగాల్సిన జరుగుతూ పోయింది. అది అలాంటిది అనమాట. అది ఫస్ట్ తెర ముందు మీ మొహాన్ని చూపించిన సినిమా ఏంటి సార్? భీమిలి కబడ్డీ జట్టు. భీమిలి కబడ్డీ జట్టు. ఓకే. ఆ భీమిలి కబడ్డీ జట్టులో ఏంటి అసలు మీ రోల్ ఏంటి? ఎప్పుడు ఎంత నీడి ఉండే క్యారెక్టర్ అది? జస్ట్ ఇది అపీరెన్స్ అయ్యి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు అశోక్ గారు. మన కబడ్డీ జట్టు అంటే ఒక టీం ఉంటారు. ఆ టీంలో ఉన్న కుర్రవాళ్ళందరికీ ఒక తల్లి తండ్రి అలా ఆడిషన్స్ చేస్తూ ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ కో డైరెక్టర్ రమణ గారని. సరే, అప్పుడు నేను 2009కి వచ్చాను ఇక్కడికి, హైదరాబాద్. అంటే 9 ఏళ్ల చిన్నతనంలో నటుడు కావాలన్న కోరిక, లక్ష్యం అప్పటి నుంచే ఉంది. అప్పుడు 1970లో బాపు గారి డైరెక్షన్లో తీసిన బాలరాజు కథ చిత్రంలో మాస్టర్ ప్రభాకర్ చేసిన వేషాన్ని చూసి వాడిలో వీడిని చూసుకొని అలా అయితే బాగుంటుంది, అమ్మా నాన్న ఆనందిస్తారు మనకని ఆ ఒక్క లక్ష్యం పడింది. చదువు మీద ఎప్పుడూ లేదు, అలానే ఉద్యోగం మీద అస్సలు లేదు. యాక్టర్ యాక్టర్ యాక్టర్, అందుకే చదువుకున్నది ఎంతవరకైనా. అలా నడుస్తుంది అన్నమాట. అది అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ వచ్చేసరికి భీమిలి కబడ్డీ అంత టైం 49 ఏళ్ల వయసుకి హైదరాబాద్లో నటుడుగా బ్రతుకు తెరువు కోసం వచ్చామాట. ఫస్ట్ 49 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళు పాస్ లో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు మీరు. అది అప్పుడు భీమిలి కబడ్డీ జట్టు ఆ క్యారెక్టర్స్ ఆడిషన్ ఇచ్చారు. అప్పుడు ఫోటోలు పడి తిరిగే రోజులండి అవి. అప్పుడు వాట్సాప్ లేవు. అలా 5-6 సీన్ చెప్పారు రమణ గారు, చేశాను. ఇమ్మీడియట్గా ఫోటో వెనకాల సెలెక్టెడ్ మిల్లు ఓనర్ మహాంతి అని రాసేసారు. దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నా శివయ్య నాకు ఇక్కడ ఏదో బ్రతుకు తెరుగు ఏర్పాటు చేస్తున్నాడు, ఆ చిన్నప్పుడు కలిగిన కళకి అనే ఒక భావనతో ఫ్యామిలీతో వచ్చేద్దామని మళ్ళీ గుడివాడ వెళ్ళా. 2 years వరకు రాలేకపోయా. అయ్యో. ఇలా బ్రేక్స్ ఎక్కువ అశోక్ గారు. బ్రేక్స్ కంటిన్యూగా ఉన్నది కాదు. ఎస్, కంటిన్యూటీ లేదు అసలు. మన అక్కడ అనేవాళ్ళు, ఈ ఆర్టిస్టులంతా కూడా ఫ్రెండ్స్ టీం ఉన్నారు కదా, ఈ తాగబోతు రమేష్, ధనరాజ్ గారు, రాకెట్ రాఘవ గారు ఉన్నారు. వీళ్ళందరూ అంకుల్ ఏంటి అంకుల్ మీరు మిస్ అయ్యారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, చాలా చక్కగా బాగుంది మీది అని ఎంతో ముచ్చట పడేవాళ్ళు. వాళ్ళు లేకపోయినందుకు కూడా అభిమానంగా బాధపడేవారు. ఇలా జరిగింది. సరే, జరగాల్సింది జరుగుతుంది కదా, దాని ఇంకేముంది. అలా గ్యాప్స్ ఎక్కువ పడిపోయినాయి. ఆ తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ నరసింహ నంది అని 1940లో గ్రామానికి అవార్డు వచ్చింది తనకు. ఆయన హై స్కూల్ అని ఒక మూవీ చేస్తూ, తర్వాత లజ్జా అని ఒక మూవీ, బుడారెడ్డిపల్లె అని ఒక మూవీ, వాటిల్లో ఆయన కొన్ని చేశాడు. ఇక ఆ నెక్స్ట్కి వస్తే నారప్ప 2020, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీకాంత్ అడ్డాల్ గారు, వెంకటేష్ బాబు కాంబినేషన్. ఆ తర్వాత ఆచార్య, చిరంజీవి గారు, రామ్ చరణ్ బాబు. ఇంకా ఆ తర్వాత దసరా మూవీ, ఆ నెక్స్ట్ గామి. ఇప్పుడు మైసాబు మేము ముందుకు తీసుకొచ్చింది. మొత్తం ఎన్ని సినిమాలు నటించారు సార్? అంటే 40-50 ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి ఏం కాదు. బ్రతుకు తెరువు గడవడం కోసం ఏదైనా సీరియల్స్ చేసినవి ఉన్నాయి. మన ఈటీవీలో వస్తూ ఉంటుంది రంగుల రాట్నం అని, ఎమ్మెల్యే బాలకోటి క్యారెక్టర్ చేయించారు అనిల్ కుమార్ గారు, డైరెక్టర్ గారు. అది దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చేయడానికి చాలా సినిమాలు చేశారు కానీ పేరు వచ్చే సినిమాలు కదా. అంటే బ్రతుకు తెరువుకి అది అన్నట్టుగా అలా జరిగిందండి. చెప్పుకోవడానికి కొన్నే ఉన్నాయన్నమాట. నారప్ప కావచ్చు, ఇప్పుడు మైసాబ్ కావచ్చు. కానీ ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు కదా సార్. స్ట్రగులింగ్ ఇప్పుడు క్యారెక్టర్ల కోసం. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది, కానీ అవకాశాలు వస్తే రావా అనేది ఒక భయం ఉంటుంది కదా. సో మీరు ఈ టైంలో స్ట్రగుల్ అవ్వడానికి కూడా సిద్ధపడి మీరు వచ్చారు కదా. ఇండస్ట్రీ మీలాంటి వాళ్ళని తీసుకునే పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ అశోక్ గారు, స్ట్రగుల్ అనే పదంకి నాకు దాని అర్థాన్ని పూర్తిగా సరిగ్గా తీసుకోండి. ఇష్టం ఉన్నప్పుడు కష్టం ఎక్కడ ఉందండి, బాధ ఎక్కడ ఉందండి? అసలు బాధ ఏంటండి? అదొక మధురమైన అనుభూతి. బాధ ఏంటి, కష్టం ఏంటి? ఇష్టమైనప్పుడు అసలు కష్టం అనే పదానికి ఆ చోటు ఎక్కడుంది నీకు? కష్టం అని ఎప్పుడు భావించావో ఇక నీకు ఇష్టంలో పర్సంటేజ్ తగ్గిపోయింది. సో నువ్వు దుకాణం సర్దుకొని పో. కష్టం అని లేనికుండా ఉండేదాన్నే తపస్సు అని అంటారేమో పెద్దలు, నాకు తెలియదు. అలాంటి వాడికి సరే పాపం ఏదో ఇట్లా పడి ఏడుస్తున్నాడు,
ఇదే అంటున్నాడు అనే దానికి ఏమైనా ప్రకృతి కరుణించి వస్తుంది. అలా ఈ స్ట్రగులింగ్ అన్నది కూడా ఇష్టపడనండి. ఓకే. దాన్ని మధుర అనుభూతిగా తీసుకోవాలి జీవితంలో. ఎన్నో నేర్పుతాయి. సపోజ్ భోజనం చేయని రోజులు ఉన్నాయనుకుందాం, ఏమైంది, ఉన్న పొట్ట తగ్గుద్దుగా, ఓకే, ఫ్యాట్ తగ్గుద్దుగా, అలా పాజిటివ్గా తీసుకుంటారు మీరు. అది అది నా తల్లిదండ్రుల నుంచి వారు ఇచ్చిన ఈ జన్మకి, ఈ అరుణాచల రమణులు ఇచ్చిన తత్వానికి ఈరోజు మీ ముందు ఇలా కూర్చోగలిగి. ఓకే. అది అలా ఇండస్ట్రీలో కూడా లేకపోవటం ఏం లేదండి. మీరే చూశారు ఇప్పుడు మీ శంకర్ మహంతిని పిలిపించారు, బాంబులు శివారెడ్డి అని బెదిరిస్తున్నారు మీరు. ఇంకేంటి, ఇంత మనం అలా ఉంటే టైంకి జరుగుతాయి, జరగాలని కూడా జరుగుద్ది ఎలా అయినా, అంతే. అదొక్కటే బిలీవ్ చేస్తారు మీరు. ఇండస్ట్రీ అయితే మిమ్మల్ని తీసుకోవడానికో లేదంటే మీ క్యారెక్టర్ని చూసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికో సిద్ధంగా ఉంది. ఎన్ని ఆర్టిస్ట్ అండి, అయితే ఆ టైం రావాలి కదా. తొందరపడి ఎక్కేసోలే అది ఎందుకులే అని ఆలసిపోయేవి ఇవన్నీ జరుగుతాయి. ఇక దానికి మనం అనేది కదంటే మీరు స్ట్రగులింగ్ అన్నందుకు నేను ఇదంతా అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది నేను చాలా మందితో నాకు తెలిసిన నా మిత్రులు చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు, నేనే చెప్తా ఉంటారు, ఎందుకురా మీకు ఏదో ఒకటి ఉద్యోగం చేసుకోక అని నేనే చెప్తాను ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఆ సినిమా అంటే ఆ పిచ్చితో కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక యంగ్ పీపుల్ అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న వ్యక్తి కష్టపడేదానికి 6-10 వయసులో మీరు కష్టపడేదానికి చాలా తేడా ఉంటుంది కదా. నేను దాని గురించి అడుగుతున్నాను. అలాంటి వ్యక్తి ఇప్పుడు స్ట్రగుల్ చేస్తున్నప్పుడు వాటన్నిటిని ఆ బరువును మోయటానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా అనేది. అవునండి, మీరు మంచి ప్రశ్న చేశారు అశోక్ గారు. ఎందుకంటే ఇది యూత్కి కానీ ఈ సినిమా రంగం కానీ ఏ రంగానికైనా వాళ్ళు అనుకున్న దానిలో ఒక రీచ్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది అనే దానికి ఎలా ఉండాలనేది మీరు మంచి ప్రశ్న వేశారు. అయితే ఈ శంకర్ మహంతి భావజాలం అది ఆ రమణులు తండ్రి అనుగ్రహం, ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఇది. ఓకే. ఓకే. మీరు ఆచార్యలో కూడా చేసి అంటున్నారు కదా. అవునండి, చిరంజీవి గారిని దగ్గరగా చూస్తుంటారు, రామ్ చరణ్ గారిని దగ్గరగా చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు టాల్ యాక్టర్స్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనం ఎప్పుడు కూడా కొంతమంది రోల్ మోడల్గా చూసుకుంటాం. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఈ జనరేషన్కి వస్తే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇలా చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళతో నటిస్తున్నప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ అని మాకు అవకాశం దక్కితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది. అలాంటి మీరు వాళ్ళతో పాటు నటిస్తూ వచ్చారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా ఏముందండి, కేరింతలో గిలిగింతలో డ్యాన్స్ ఆడేస్తాడు. 9 సంవత్సరాల మహంతి గాడు ఉన్నాడే, వాడు డ్యాన్స్ చేస్తుంటాడు. ఓకే. అలా అలా ఉంటుందండి. ఎందుకంటే మరి ఇక ఒక మెగాస్టార్ అన్నయ్య, ఆయన మంజునాథుడు, మా శివతత్వం, ఆయనతో కలిసి చేయటం, చరణ్ బాబు, వాళ్ళిద్దరూ అలా ఆ కాంబినేషన్లో సీన్స్. అంటే గూడెం పెద్దగా నన్ను తీసుకున్నారండి. నా మీసం అది ఒరిజినల్ లేదు, గెడ్డం ఆరే పెట్టుకున్నారు, ఆ గూడెం పెద్దగా సెలెక్ట్ చేశారు. అలా చేస్తుంటే ఒక అనుభూతి అనమాట. ఎన్ని రోజులు చేశారు సార్తో షూటింగ్? చేసింది ఒక 15 రోజులు చేసామండి. 15 రోజులు చేశారు. డ్యాన్స్ ఒకటి ఉందండి, భలే బంజారా అని. మా పిల్లల్ని ఎత్తుకుపోతారు విలన్స్, అన్నాలు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాక మా గూడెం అంతా మేము సంబరాలు చేసుకుంటాం. ఆ సంబరాల్లో అన్నలు పిలిచినప్పుడు వస్తున్నప్పుడు ఆ స్వాగతం పలుకుతూ ఆ గుమ్మడికాయ ఇదంతా చేసి అట్లా గూడెం పెద్దగా నన్ను కూడా నిలబెట్టారు. ఆ సాంగ్లో ఒక 4-5 చోట్ల కనిపిస్తాను. ఆ అన్నయ్య అట్లా భుజం మీద చేస్తూ అదంతా కూడా ఉన్నాయి. అవన్నీ మధురానుభూతులు అశోక్ గారు. ఆ కాస్మిక్ పవర్ ఎంత చేసిందంటానికి ఎన్నో నిదర్శనాలు. ఫస్ట్ నన్ను అనుకున్నాక దానికి ఎంజీఆర్ క్యాస్ట్ గంగాధర్ అని ఉంటాడు, తను తీసుకెళ్ళాడు. అప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళారు మమ్మల్ని. అన్నయ్యతో కలిసి చేస్తున్నాం, ఒక ఎమోషన్ వస్తూ ఉంది. కో ఆర్టిస్టులు ఉంటారు, బాగుండదులేని మళ్ళీ తట్టుకోవటం, దింపుకోవటం, మళ్ళీ రమణయ్య జరగాల్సింది జరుగుతుంది అంటున్నాడు, మనం ఇది అవ్వకూడదు అన్నట్టు ఆ స్థితి పరిగిందుకు ఉండాలనుకుంటాడు. కానీ ఆ సెట్లోకి ఆయన వస్తూ ఉంటే ఆ మంజునాథుడు అలా లేచి గబుక్కుని ఆయనకి నమస్కారం చేసుకున్నాడు. గబుక్కుని ఆయన తీసుకొని హగ్ చేసుకొని ఓకే కూర్చోండి. మీకు కూడా ఏదో బ్లడ్ బ్యాంక్ తో కూడా మీకు ఏదో రిలేషన్ ఉన్నట్టుంది. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కావచ్చు, దానికి సంబంధించి మీరు కూడా ఏదో ఎక్కువ సార్లు బ్లడ్ డొనేట్ చేశారనేటువంటి, అది కూడా నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను. అది అన్స్టాపబుల్ ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అయిందండి. అదేంటంటే నాకు కాలేజీ రోజుల నుంచి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, మన
రెడ్ క్రాస్ సొసైటీ అని ఉండేదండి. ఆ రోజుల్లో అవే బ్లడ్ని తీసుకుంటూ ఉండేవి. అలాంటిది మరి ఎన్నో ప్రాణాలు బ్లడ్ అందకపోతున్న సందర్భాన్ని మెగాస్టార్ అన్నయ్య ఆయన హృదయంలో ఎన్నో న్యూస్ పేపర్లు టీవీల్లో చూసి కలత చెంది నా వంతుగా నేనేం చేయొచ్చు అనుకున్నప్పుడు బ్లడ్ బ్యాంక్ ఆలోచన వచ్చి ఇదంతా చేపట్టారు ఆయన. నేను మామూలుగా అక్కడ గుడివాడలో ఉన్నప్పుడు అవసరం రీత్యా వెళ్ళుకోవడం ఇచ్చుకోవడం నా ఆత్మసంతృప్తి చేసుకుంటున్నా. వ్యాపార వ్యవహారాల్లో 2006 వచ్చాను. ఆ వచ్చినప్పుడు ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకున్నా అంటే ఒక ప్రౌడ్నెస్. అక్కడ మళ్ళీ గుడివాడ వెళ్ళి చూసుకో కార్డు బ్లడ్ ఇచ్చామంటే నువ్వు ఇచ్చావు ఇలా సరదా, గ్రేట్ ప్రౌడ్నెస్. అట్లా 2007 కూడా ఇచ్చానండి. ఇక 2009కి ఆర్టిస్ట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయిన సందర్భంలో ప్రతి 3 నెలలకి వెళ్ళి ఇచ్చుకునేవాడిని అశోక్ గారు. ఆ ఇచ్చిన రోజు అసలు ఇక ఆనందంగా ఉండేది, తృప్తిగా ఉండేది అన్నమాట. అలా చేసుకున్న క్రమంలో 2020కి మళ్ళీ నేను అరుణాచలం వెళ్ళిపోయాను. నారప్ప షూటింగ్ కోసం మళ్ళీ వచ్చా. సంవత్సర కాలం పట్టలేను ఇక్కడ. మళ్ళీ వచ్చాను కదా అని బ్లడ్ బ్యాంక్ వెళ్ళి 21 జనవరిలో మళ్ళీ బ్లడ్ ఇచ్చుకున్నా. అప్పుడు స్వామినాయుడు గారిని అంతా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఆయన ఈ కోట్లాది మంది అభిమానులకి ఆయన అందరినీ లీడ్ చేస్తూ ఎంతో చక్కగా ఉండే వ్యక్తి స్వామినాయుడు గారు. ఆయన పర్యవేక్షణలో ఉంటుంది. అప్పుడు నేను బ్లడ్ ఇవ్వటాన్ని ఆ రికార్డ్స్ చూస్తుంటారు. ఇచ్చినప్పుడు ఆయన అటుగా వచ్చి మీరు ఒకసారి క్యాబిన్కి రండి అని తీసుకెళ్ళారు. ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటారు, ఏంటి, మీరు ఎన్నిసార్లు ఇచ్చున్నారు ఏంటి అని అంటే అప్పుడు చెప్పా. సినిమాల కోసం ఏదో 2009 వచ్చానండి, ఏదో జరిగినాయి, అట్లా అయిపోయినాయి. అమ్మ ఇక్కడ కాలం చేశారు, పాప కూడా కాలం అయిపోయింది, అందువల్ల నేను అరుణాచలం వెళ్ళిపోయానండి. నారప్పని మళ్ళీ పిలిచి ఇక్కడ ఇదంతా చేస్తే వచ్చాను కదని ఆనందంగా ఇచ్చుకున్నాను నేనంటే అరుణాచలం అనేపాటికి స్వామినాయుడు గారు కనెక్ట్ అయిపోయారు. రమణ మహర్షి అనగానే ఇక బాగా దగ్గర అయిపోయి గంట పైన మాట్లాడుకున్నాక వాట్సాప్లో మాకు సత్సంగాలు నడుస్తూ ఉంటే ఇది 2021 అశోక్ గారు జరిగింది. ఆచార్య షూటింగ్ కూడా 2021. ఆ భలే బంజారా షూటింగ్ అయిపోయిన సందర్భంలో చరణ్ బాబుతో చిన్న మెమరీ. గూడెం పెద్దగా వాళ్ళకి మా భుజం మీద చేతులు ఇస్తాన్న ఇట్లా వచ్చేప్పుడు చరణ్ బాబు అట్లా బాబుని ఎత్తుకొని వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో గూడెం పెద్ద ఇక్కడ పెట్టారు నన్ను, పక్కన ఒక 4 గూడెం వాళ్ళని పెట్టారు. టేక్లోకి వచ్చేపాటికి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరికి వచ్చేస్తున్నారు. మరి ఆ తండ్రి కొడుకు నుంచి వాళ్ళకి కనిపించాలి. అది ఏ ఆర్టిస్ట్కి ఆశ ఉంటుంది. సరే ఎందుకు లేని మనకి ఏం చెప్పారో చేయాలి కదా, మనకు అట్లా వద్దులే వాళ్ళు వెళ్ళనే. నేను అట్లాగే ఉన్నా. చరణ్ బాబు అది గమనించినట్టున్నారు. చూసి అయ్యా మీరు ఇటు రండి, మీరు ఇక్కడ ఉండండి, బాబు మీరు అక్కడ ఉంచండి. ఆ పిలుపులో అశోక్ గారు అయ్యా అని ఆ పెద్దరికానిక దేనిక బిడ్డ అంత వినయాన్ని చూపించే దగ్గర గౌరవం, రెస్పెక్ట్ ఇక్కడ కొట్టేశాడు నాన్న. ఇక అది ఇంటికి వెళ్ళాక చెప్పుకుంటే ఇక ఆనందం. అట్లానే అన్నయ్య 7 రోజులు షూటింగ్ చేసాం. అది కోకాపేట అయిపోయిన తర్వాత లాస్ట్ డే గుమ్మడికాయ నైట్ షూట్స్ అవన్నీ. అందరం ఫోన్లు మా దగ్గర ఉంచరు. అప్పుడు ఇక అందరూ ఫోటోలు దిగుతున్నారు అన్నయ్య. నేను పక్కన నిలబడి ఉన్నా. అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఇట్లా చూసి వచ్చి భుజం మీద ఆ కుడి చేత్తో ఈ భుజాన్ని ఇట్లా నా కళ్ళల్లోకి ఆ లుక్స్ ఇచ్చారు అశోక్ గారు. అంటే ఒక కాస్మిక్ అదేదో కదా, ఆ సోల్ కనెక్షన్ ఏదో అంతే. ఇది 2021. 2023 మా మిస్సెస్కి హెల్త్ ఇష్యూ. అంటే నేను అప్పటికి తెలియదు చరణ్ బాబుకి కానీ అంతే కదా, అసలు ఏమీ కాదు. ఎంతో మంది వేలాది మంది ఆర్టిస్టులతో చేసిన వారు ఎవరు ఏదో ఆ ఫేస్లో ఏదో మరి వాళ్ళకి సోల్ కనెక్ట్ అయిందో అట్లా జరిగింది. 23కి మరి ఆ పవర్ ఈ రకంగా అలానా ఆ స్వామినాయుడు గారి రూపంలో మా మిస్సెస్కి ప్రాబ్లం అయినప్పుడు వారికి నేను ఫోన్ చేయటం మిడ్ నైట్ 9 ఆ టైంలో అండి. పెద్ద వర్షం అండి. ఇది 2023 జూలై 17వ తేదీ అశోక్ గారు. పెద్ద వర్షం వస్తుంది, 9 అవుతుంది. అప్పుడు ఇక నాకు ఈమె కోమాలకు వెళ్తున్న పరిస్థితి. గబుక్కుని ఇక్కడ నాకు ఇక స్వామినాయుడు గారు గుర్తొచ్చారు. సార్ అంటే ఎక్కడికన్నా ఏ హాస్పిటల్ సజెస్ట్ చేస్తారు అని ఒక భావంతో చేస్తే ఆయన ఇమ్మీడియట్గా వాట్సాప్లో ఆమె పేరు పెట్టండి నాకు అన్నారు. పెట్టేసి ఇక వారికి వీరికి 10 మంది మిత్రులు ఉంటారు కదండి పరిచయం, వాళ్ళకి నేను ఫోన్లు చేసి చెప్పేలా ఉందండి పరిస్థితి అని. ఒక అరగంటలో అంబులెన్స్ వచ్చింది. సరే గబాబు ఎక్కించాం, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత రిసెప్షన్కి వెళ్తే పేషెంట్ నేమ్ అన్నారు, వెంకట దుర్గండి అని చెప్పారు. మీరా రండి అని చెప్పేసి డాక్టర్స్ రెడీ ఉన్నారు, బెడ్ రెడీగా.
ఇమ్మీడియట్గా వాళ్ళంతా స్టార్ట్ చేశారు. కొంతసేపు అయిన తర్వాత 24 hours వరకు మేము చెప్పలేమండి అన్నారు. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఒక్కడే. బాబుకి ఫోన్ చేసి వాడు తెల్లారిపాటికి వచ్చేసాడు. ఆ తెల్లారి కూడా అక్కడ ఫారిన్ డాక్టర్స్ ఉండటం, వారు కూడా చూడటం, ఆ దాంతో కాస్త స్థిమితపడ్డాను. వాళ్ళు 48 hours టైం చెప్పారు. అపోలో హాస్పిటల్లో బిల్ ఎంత అవుతుందో ఆ భయం అప్పటికొచ్చింది అశోక్ గారు. అప్పటివరకు భయంలో లేను, జరుగుతుంది అంతే. ఆ తర్వాత ఇంత చేస్తున్నారు, బిల్ ఎంత అవుతుంది ఏంటి నా పరిస్థితి, 2 కరోనాలు ఏదో అంతంత మాత్రంగా ఉన్నాం. ఈ మధ్యనే దసరాలో చేసాం, కొంచెం ఇండస్ట్రీలో పర్వాలేదు ఇతను ఒకడు ఉన్నాడు అనుకుంటున్నారు. ఆర్థికంగా అంత స్థిరంగా లేను, ఏంట్రానే బిల్లుకు భయం వేసింది. వెళ్ళి గబ్బుకుని అడిగాను, ఏమండి ఎంత అవుతుంది ఏంటనంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు అశోక్ గారు. పైనుంచి ఫోన్ ఎవరండి అంటే, మీకు ఎందుకండి అవన్నీ, మీరు హాయిగా ఉండండి అన్నారు అంతే. అప్పుడు నేను బాబు వచ్చాడు, కొంచెం సెటిల్ అయ్యి ఆలోచనలోకి వెనక్కి వెళ్ళా. స్వామినాయుడు గారు మీరు ఇమ్మీడియట్గా మీ వైఫ్ని వాట్సాప్ చేయండి అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు స్వామినాయుడు గారికి చేశా. సార్ ఏంటండి ఇలా జరుగుతుంది ఇక్కడ అని అంటే, అవునండి అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నయ్య చరణ్ బాబుతో మాట్లాడటం, ఉపాసన గారు వాళ్ళందరితో మాట్లాడుకున్నాక ఉపాసనమ్మ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఆ రకంగా మీకు జరుగుతున్నాయండి అనేపాటికి ఇక అంటే అలా జరుగుతుందా. 17 రోజులు అశోక్ గారు, 17 రోజుల పాటు ఐసీయూలోనే చేసి మళ్ళీ ప్రాణాలు పోయి చెప్పారు ఆ బిడ్డ, రూపాయి ఖర్చు లేకుండా. ఇది ఆగస్టు 2వ తేదీ డిశ్చార్జ్ ఇచ్చారు. అప్పుడు స్వామినాయుడు గారిని అడిగాం, మా కుటుంబం అంతా ఉన్నామండి, ఒకసారి అన్నయ్యకి ఆ ఫ్యామిలీకి చరణ్ బాబు ఉపాసనమ్మ గారికి సురేఖమ్మకి అందరూ ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని మేము వెళ్తాం, డిశ్చార్జ్ ఇచ్చేశారు కదంటే, పర్వాలేదు శంకర్ మహంతి గారు నేను వీలున్నప్పుడు చెప్తాగా, ముందు మీరు వెళ్ళరండి, మందులే జాగ్రత్తగా వాడుకోండి, మీరు దీని గురించి ఆలోచించకండి, బిజీగా ఉంటారు తెలుసుగా మీకు, ఫ్రీ ఉన్నప్పుడు నేను చెప్తా అని పంపించేస్తే 17 మాసాల వరకు నాకు అంటే ఏంటంటే ఎందుకులే పాపం ఆయన ఇబ్బంది పెట్టడం, షూటింగ్ లేకుండా చాలా మంది మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటారు. కాకుండా మన స్వామినాయుడు గారు ఏం ఆలోచించి ఉంటారంటే, షూటింగ్ లేకుండా ఉన్నారు శంకర్ మహంతి, మందులు గిందులు ఇబ్బందులు ఉంటుంటాడు ఆయన, మళ్ళీ ఫ్యామిలీ రండి అన్నయ్య డేటు ఇస్తున్నారు అని అంటే మళ్ళీ ఖర్చులు పెట్టుకొని రావాలి ఆయన అంత దూరం నుంచి, అంత అవసరం ఆయనకి, వాళ్ళు ఇక్కడ థ్యాంక్స్ చేస్తే వీళ్ళకి కాదా, చేసి పెట్టడం వరకే ఒక పాజిటివ్ వైబ్దేనండి. ఆ రకంగా నన్ను ఎందుకు అనవసరంగా ఆయన ఖర్చులు అవ్వాలని భావన అయి ఉంటుందని నేను అనుకుంటా. అలా చేసినప్పటికీ 17 మాసాల తర్వాత ఆహా అన్స్టాపబుల్లో మరి బాలయ్య బాబు లెట్స్ వెల్కమ్ శంకర్ మహంతి అని పిలిచేలా. అన్స్టాపబుల్ ఆలోచన ఎందుకు వచ్చింది, మిమ్మల్ని తీసుకెళ్లాలని, మిమ్మల్ని అక్కడికి తీసుకురావాలని? రామ్ చరణ్ గారు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్కి. ఎస్ అంటే అక్కడ హీరోస్ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళని సర్ప్రైజ్ చేసే ఒక అంశం ఉందంటండి అన్స్టాపబుల్ దీనిలో. ఆ అన్స్టాపబుల్ క్రూ ఉంటారు చూసారా, వాళ్ళ డ్యూటీ అంటే ఇదంతా, వాళ్ళని ఏ రకంగా సర్ప్రైజ్ చేయగలం ఈ హీరోని అంటే వాళ్ళు చేసిన ఇవి ఉంటాయి కదా, వాటిల్లో వారికి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సెలక్షన్లో కూడా మళ్ళీ స్వామినాయుడు గారు వాళ్ళు అంత దూరం నుంచి నేను చిత్తూరు దగ్గర బంగారుపాలెంలో ఉంటాను, ఎందుకులే మళ్ళీ ఆయనకి ఇబ్బంది, ఇదే ఆలోచన ఆయనకి, ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని నా పేరు కాకుండా మీద కొన్ని పేర్లు ఇచ్చారంట, ఆయన అలా ఉంచండి మిగతా వాళ్ళని చూసుకోండి అని. అదేదో సెట్ చేయాలి శివయ్య అరుణాచల రమణుడు, ఆ సెట్ అయ్యాక మళ్ళీ శంకర్ మహంతినే పిలవాల్సి వచ్చింది. అప్పుడు వారు ఒక మాట చెప్పినట్టున్నారు, వారే అన్నారు అంత మేము చూసుకుంటామండి మీరు రాగలిగితే చాలండి అని. ఆహా నుంచి ఫోన్ మాట, అయ్యో పర్వాలేదండి అలాగేనండి, మొత్తం వారే ఇటు నుంచి అటు నుంచి చూసుకొని అన్నపూర్ణ స్టూడియోలో పెడితే అట్లా ఆ ప్రోగ్రాంకి రావటం, కోట్లాది మంది చూడటం, ఆ వచ్చాక మరి అన్ని నెలల పాటుగా కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకోలేకపోయామని చెప్పుకోలేకపోయామన్నందుకు అంత వేదిక మీద మరి ఆ 2 సింహాలను అలా చూస్తూ ఉంటే ఆ 2 మేరు పర్వతాల్లాగా ఆ బాబు మరి వయసుకి చిన్నవాడు, పాదాలకి మోకాలు యాక్చువల్గా, అలాంటిది ఆ వయసు రీచా నేను ఆయన హగ్ చేసుకునే దగ్గర ఇక బరస్ట్ అయిపోయి
అంటే ఆ కట్టలు తెంచేసుకుంది ఆ కృతజ్ఞత, లోపల ఉన్న తట్టుకోలేకపోయా. దాంతో ఇక దుఃఖం ఆనందంగా అయిపోయింది. అలా నన్ను నిమురుతా నేనున్నాను అనే ఒక స్పర్శను అందిస్తూ ఉంటే పక్కన బాలయ్య బాబు, అవి ఆనంద భాష్పాలు అంటూ ఆయన మళ్ళీ నన్ను అలా చేసే జరిగింది అశోక్ గారు. మరి దీనికి ఏమనమంటారు? అంటే ఎవరో తెలియని ఒక ఫేస్ నుంచి ఇండస్ట్రీలో టాల్ స్టార్స్ అనే చెప్పుకునే వ్యక్తుల వరకు వాళ్ళని కలిసేసరికి ఆ భావోద్వేగాన్ని మీరే ఆపుకోలేకపోయారు. అంటే అక్కడ కృతజ్ఞత. నా భార్యకి ప్రాణాలు పోసి 17 రోజులు కూడా ఐసీయూ నుంచి నాకు అప్పచెప్పినందుకు ఆ బిడ్డకి అప్పుడే కృతజ్ఞత చెప్పుకునే అవకాశం లేక 17 మాసాల నుంచి ఎదురు చూసే దగ్గర ఆ బిడ్డను ఒక్కసారిగా కావలించుకున్నప్పుడు ఆ కృతజ్ఞత. ఆమెకు ప్రాణం పోశారు, నాకు రక్షించి అప్పచెప్పావా నాన్న, నా అరుణాచల రమణులు మీ కుటుంబం రూపంలో ఇలా చేశారా, మళ్ళీ చెప్పుకుంటామంటే పిలవకుండా ఈ రకంగా ఇంతమందితో జీవిస్తున్నారా అని ఆ ఒక్క కృతజ్ఞతాపూర్వకమైన బరస్ట్నెస్ అశోక్ గారు. ఇక అలాగే ఇక బాలయ్య బాబుకి వాళ్ళంతా కూర్చొని మరి అంతటి మనిషి ఆ తండ్రి నోరు అక్కడ నాకు మాట్లాడాలంటే మాట్లాడలేదు, ఎమోషనల్. అప్పుడు ఆయన నీరు తాగండి, మంచినీళ్ళు తాగండి ఆయన చేతితో ఇచ్చి తర్వాత నా భుజం మీద చేస్తూ చేతిలో చేయబెట్టి ఒక బ్రదర్ లాగా ఫ్రీ చేసి అక్కడ 4-5 నిమిషాలు నడుస్తుంది ఆ ఎపిసోడ్ ఎండ్లో. అంత తృప్తినిచ్చారు. అది చూసిన ఈ కోట్లాది మంది ప్రేక్షకుల నుంచి మన ప్రెస్ మిత్రులందరూ రీల్స్ అవి ఇవి పెట్టి హడావిడి చేసినారు. అప్పట్లో ఇంకా బాగా ఫెమిలియర్ అయిపోయారు మీరు. అప్పుడు ఏమైందంటే డిసెంబరు నుంచి ఈ షూటింగ్ మ్యాటర్ ఇది జనవరి 17కి టెలికాస్ట్, సంక్రాంతి తర్వాత. 30వ తేదీ జనవరి 30కి నేను ఇక్కడ డబ్బింగ్ చెప్పడానికి ఒక మూవీకి రావాల్సి వచ్చింది. లేకపోతే అరుణాచలం వెళ్ళాల్సినండి. ఇటు వచ్చా. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డబ్బింగ్ అయిపోయిన రోజు మళ్ళీ జనవరి 30వ తేదీ ఈ సంవత్సరమే మళ్ళీ వచ్చాం కదా అని మళ్ళీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళుకొని బ్లడ్ ఇచ్చుకుంటే ఆనందం. ఆ తర్వాత ఇక మన ప్రెస్ మిత్రులందరూ కలిసి అన్స్టాపబుల్ ఏంటి అసలు మీరు ఎట్లా బాలయ్య బాబు, చరణ్ బాబు అది ఇదంతా నన్ను కూర్చోబెట్టి చేసేసారు. చేసేపాటికి అదొక 20 రోజులు పెట్టేసి దర్శక్ గారు. ఆ తర్వాత బ్లడ్ ఇచ్చుకొని వచ్చాను కదా, 20 రోజులు ఇక్కడ ఉండటంతో ఫిబ్రవరి 8 ఇదే సంవత్సరం అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని వాళ్ళు ఎవరి ఇయర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంట. 20 సార్లు పైబడి ఇచ్చిన వాళ్ళు 100 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసిన సందర్భంలో జనవరి 30 ఇచ్చినప్పుడు 21సారి కౌంట్లో ఉన్నా. అప్పుడే యాడ్ అయ్యారు. అన్నయ్య గారిని కలిసేదానికి నా అరుణాచల రమణుడు అప్పుడు అలా ఏర్పాటు చేశాడు. అక్కడ చరణ్ బాబునే కలవగలిగా ఆ కుటుంబం పరంగా. అన్నయ్య గారిని కలవలేకపోయానుగా. ఇక్కడ కల్పించేదానికి 21సారి అయినప్పుడు అలా జరిగిందా. అలా ఆ సభకి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి చిరంజీవి గారు చెప్పారన్నయ్య, మనలోనే ఉన్నారు ఇక్కడ శంకర్ మహంతి, ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు, ఎన్నోసార్లుగా ఆయన రక్తదానం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యకి ఇబ్బంది వచ్చిన సందర్భంలో, ప్రాణాల మీదకి వచ్చిన సందర్భంలో ప్రకృతే దానికి దేవుడు అంటారా ఇంకేమైనా పేరు పెట్టుకోండి, అదే ఆయన భార్య ప్రాణాలు కాపాడింది తప్ప మేము చేసింది ఏమీ లేదు అని అంత నిరాడంబరంగా నిస్వార్థంగా చెప్పారన్న. తర్వాత నాకు వేదిక మీద మెమొంటో ఇచ్చేప్పుడు అడిగారు, ఎలా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారా, మందులే జాగ్రత్తగా వాడుతున్నారా, గుర్తుపెట్టుకోరు మరి అడగటం అంటే అది గొప్ప విషయం కదా. ఇది 17కి అయిపోయిందా, ఇప్పుడు ఇది జరిగింది ఇట్లాగా. మళ్ళీ చివరిలో ఒక మాట అన్నారు, శంకర్ మహంతి మీరు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా, మీరు ఆ నమ్మకం పెట్టుకోండి, ఆ వర్డ్స్ ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. రింగ్ అవుతా ఉన్నాయి నాకు. అంతేగలా వచ్చినండి, ఏమైపోయి జనవరికి వచ్చినండి అరుణాచలం నుంచి ఇక్కడే ఉండి ఆగస్టు డబ్బింగ్ అవగానే మైసభది దేవకట్ట గారు, శంకర్ మహంతి గారు మీకు ఏడవుతుంది ఇది, జనవరికి టెలికాస్ట్ అనుకున్నామన్నారు, ఇది అది ఇట్లా ఇవన్నీ కలిపి అలా పెట్టి ఆ మాటలు. ఏప్రిల్కి ఇక్కడ ఏదో లేట్ అవుతుంది ఇంకేముంటామని నేను అరుణాచలం వెళ్ళిపోయా. 4 నెలలు అయింది. ఫిబ్రవరి 8 అన్నారు,
ఆగస్టు 7వ తేదీకి మైసభ టెలికాస్ట్ సోనీ లైవ్లో మల్టీ లాంగ్వేజ్. 8వ తారీఖు నుంచి ఇక మళ్ళీ busy తెలియదే ఉంది. అదంటే ఆ పదాలకి ఇదంత పవర్ ఉంటుందా? మరి 9 ఏళ్ల వయసులో కనిన కళకి ఆ దేవకట్ట గారి రూపంలో ఆ విజయాన్ని అందించి ఆ పిల్లాడిని ఎంత పెద్దవాణ్ణి ఆశీర్వదించారు. చేశారు. అదంతా నేను ఎలా మర్చిపోతానండి. ఓకే. అరుణాచల్ ఇది అశోక్ గారు ఇంకా ఏం లేదు, ఇది ఇది మీ జర్నీ స్టార్టింగ్. అందరికి ఈ టైంలో జర్నీ ఎండ్ అవుతుంది, మీరు ఈ టైంలో జర్నీ స్టార్ట్ చేశారు అంతే. ఎందుకంటే అంటున్నారంట ఆ ట్రైలరు తర్వాత ప్రీమియర్ షో ఇవన్నీ మనం ప్రెస్ మిత్రులు అందరూ చూశారు. అప్పుడు అడిగారంట కదా ఎవరండి ఆయన ఏంటి ఏంటంటే ఆయన అరుణాచలం వెళ్ళిపోయారని చెప్పారంట. కాబట్టి ఇప్పుడు ఇక మీరు సక్సెస్ మీట్ ఉంది, తప్పకుండా రావాలంటే రావటం 20వ తేదీ అరేంజ్ చేశారండి. అక్కడ అందరం జరిగింది. అప్పుడు ఇక వచ్చాను కదని మరి ప్రెస్ మిత్రులు అందరూ కూడా వచ్చారా రండి అని మీలాగే ఇంటర్వ్యూస్ చేయటం ఇటదని అది నా అదృష్టం. ఎందుకంటే నన్ను 10 మందికి మీరు తెలియజేయాలనుకుంటూ ఏర్పాటు చేయడం మరి మీకు నేను థ్యాంక్స్ చెప్పాను. మీరు ఈ టైంలో ఎలాంటి కష్టాన్ని భుజాన్ని వేసుకొని నేను ఇంకా యంగ్ గానే ఉన్నాను, నేను సినిమాలు చేస్తాను అన్నప్పుడు మా వంతు బాధ్యత కూడా మేము చేయాలి కదా. థ్యాంక్ యూ. మంచి సినిమాలు చేయాలి, మీరు ఇంకా చాలా మంచి సినిమాల్లో నటించాలి, చాలా మంచి రోజు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు. మన ఈహా టీవీ వీక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోనీ లైవ్లో వస్తున్న మైసభని చూసి ఆశీర్వదిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మల్టీ లాంగ్వేజ్లో వస్తున్నది మా అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈహా ఛానల్ వారికి చేసిన అశోక్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు. అందరికీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు శంకర్ మహాంతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.